హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో ఇడ్లీ, దోశ అలాగే పునుగులోకి ఎంతో టేస్టీగా, క్విక్గా కొబ్బరి కానీ, పల్లీలు కానీ, గుల్లశనగపప్పు కానీ ఏమీ యూస్ చేయకుండా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఒక మంచి చట్నీ రెసిపీ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పావు చెంచా జీలకర్ర, కాస్తంత అల్లం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కాస్తంత కరివేపాకు, అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ చట్నీ కోసం మీరు మొత్తం ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఈ రకంగా 2 వేస్తే బాగుంటుందని నేను ఇట్లా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలని దీనిలోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే చాలు. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి కొంచెం అంత పసుపు అలాగే ఉప్పు వేసుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయ మగ్గాక ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా వేసుకోవటం మూలంగా మన పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. 1 నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఈ మాత్రం మగ్గితే చాలండి, మరీ మెత్తగా పేస్ట్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు దీన్నంతా చల్లారి పెట్టేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మన పచ్చడి గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం అంత వాటర్ వేసుకుని, అలాగే ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు చెక్ చేసుకుని కావాలంటే ఇంకాస్త ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మన చట్నీ అనేది గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీలో పోపు కోసం ఇందాక మగ్గించుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, మినపప్పు వేసుకోండి. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోలేదు. ఇలా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ తాలింపు అనేది యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.